ఇప్పుడు మనమైతే జీ హై స్కూల్ దగ్గర అయితే ఉన్నాము. సో కొంతమంది ఇక్కడైతే స్కూల్లో 10th టాపర్స్ అయితే రావడం జరిగింది. సో వారితో మాట్లాడి వారి సంతోషాన్ని పంచుకుందాము. సో వాళ్ళు ఎలా ఎగ్జైటింగ్ అవుతున్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం రండి.
నమస్తే మేడం. నమస్తే. స్కూల్లో ఇంతమంది టాపర్స్ వచ్చినారు, మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఫీల్? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. టిల్ లాస్ట్ ఇయర్ సింగిల్ టాపర్ ఉండే, ఈ ఇయర్ మాకు 3 టాపర్స్ వచ్చారు. చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండ్ రికార్డ్ బ్రేకింగ్ ఆల్సో. ఈ స్కూల్ హిస్టరీకి రికార్డ్ బ్రేకింగ్ ఆల్సో. సో ఇట్స్ రియలీ గ్రేట్ అచీవ్మెంట్. అంటే పిల్లలు ఎలా సపోర్టివ్ చేస్తారు మేడం మీకు? అంటే మీరు చెప్పిన మాట వింటారా లేకపోతే మొండిగా చేస్తారా? అంటే స్కూల్ డేస్ అంటే ఆల్మోస్ట్ అందరు పిల్లలు అలాగే ఉంటారు కదా మేడం, అట్లా? యా, పిల్లలు చాలా సపోర్టివ్. వాళ్ళు నేను ఎలా చెప్తే వాళ్ళు వింటారు. అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తారు. ఎప్పుడు నాకు వాళ్ళతోని కరిక్యులర్ యాక్టివిటీస్ అయినా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పైన అయినా వాళ్ళతోని ఏదైనా నాకు సపోర్ట్ కావాలంటే డెఫినెట్లీ వాళ్ళు ముందుకొచ్చి నాకు సపోర్ట్ చేస్తారు. సో వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్ కౌన్సిల్, దట్ మేనర్. అంటే పేరెంట్స్ సపోర్టివ్ ఎలా ఉంటుంది మేడం? అంటే స్పెషల్ క్లాసెస్ ఉంటాయి కదా, సో ఆ టైం కొంచెం లేట్ అవుతుంది, అప్పుడు వాళ్ళ సపోర్టివ్ ఎలా ఉంటుంది? స్పెషల్ క్లాసెస్కి డెఫినెట్లీ పేరెంట్స్ అందరు అగ్రీ అయినారు. మాకు చాలా మంచి పేరు వచ్చింది స్పెషల్ క్లాసెస్ వలన. మార్నింగ్ మేమేమో టీచింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము, ఈవినింగ్ ఏమో నెంబర్ ఆఫ్ వర్క్ షీట్స్ ఇచ్చేసి వాళ్ళని సాల్వ్ చేయమని అంటాము, విచ్ డెవలప్స్ దేర్ కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్తోనే టుమారో దే కెన్ ఫేస్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో దాట్ వే మేమేమో దీనిపైన చాలా ఫోకస్ చేసి వాళ్ళని డెవలప్ చేసుకుంటా, వెల్ ప్లాన్డ్ షెడ్యూల్ చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. మేడం, పిల్లలకి స్టడీస్తో ఒక్కటే కాకుండా ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ గేమ్స్ ఇవన్నీ ఎలా సపోర్టివ్ చేస్తారు? ఫిజికల్ యాక్టివిటీస్ డెఫినెట్లీ మేము అకాడమిక్స్తో సహా మా ప్లానింగే అలా ఉంటుంది, మా టైం టేబులే అలానే ప్లాన్ చేస్తాము. అకాడమిక్స్ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి, కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. వీ కమ్ అప్ విత్ వేరియస్ సెలిబ్రేషన్స్ వేర్ చిల్డ్రన్ దే టేక్ ద ఇనిషియేటివ్ to plan the activities, to plan the whole agenda, and they come up very well. So these things we have developed. Not only ఈ రకంగా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగా డెవలప్ అయినాయి. టీమ్ వర్క్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తారు. సో దే షేర్ దేర్ ఐడియాస్, గెయిన్ ఐడియాస్ అండ్ దే వర్క్ ఆన్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. యా, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు నీ పేరు? నా పేరు హన్సిత కుర్రా. నాకు 97.2 వచ్చింది, స్కూల్లో ఫస్ట్ వచ్చాను. ఓకే, కంగ్రాచులేషన్స్. టీచర్ సపోర్టివ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ స్కూల్లో టీచర్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మీరు ఎక్కడైనా ఏ సబ్జెక్ట్లో అయినా మీరు కొంచెం బ్యాక్ ఫాలో అవుతున్నారు అంటే మీకు కొంచెం తగ్గుతుంది గ్రేడ్స్ అనగానే మీకు బూస్ట్ ఇస్తారు, మీకు హెల్ప్ చేస్తారు. మీరు వెనక పడిపోతారు అన్న ఫీలింగ్ మీకు రాదు, మిమ్మల్ని డిస్కరేజ్ చేయరు, ఎంకరేజ్ చేస్తూ మీరు ఒక స్థాయికి వచ్చే వరకు మీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. అంటే ఆల్ సబ్జెక్ట్లో టాపర్ అన్నావు కదా, ఆల్ సబ్జెక్ట్లో వచ్చినాయి మార్క్స్ మొత్తం? అన్నిట్లో 100కి అన్నిట్లో వచ్చాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ పేరెంట్స్ సపోర్టివ్ ఎలా ఉంటుంది? మా పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోయింటే ఈ స్థాయికి నేను వచ్చేదాన్ని కాదు. నేను డీమోటివేట్ అయిన ప్రతిసారి నన్ను మోటివేట్ చేశారు. డాడీ కొన్ని టిప్స్ ఇచ్చారు, మమ్మీ ఏ హెల్ప్ కావాలని ఎప్పుడు ఉంది, చాలా హెల్ప్ చేశారు పేరెంట్స్. సో స్కూల్ ఫస్ట్ వచ్చావు, మీ పేరెంట్స్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఫస్ట్ నుంచి నా ప్రయత్నం స్కూల్ ఫస్ట్ రావాలని, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? నా పేరు జమీమా అక్క. ఎన్ని మార్క్స్ వచ్చినాయి పర్సంటేజ్? నాకు 97% వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? ఆనెస్ట్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగానే వచ్చాయన్నమాట. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీచర్స్కి, పేరెంట్స్కి అందరికి చాలా బిగ్ థ్యాంక్ యూ చెప్పాలనుకున్నా. వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు అయ్యేదే కాదు ఇక్కడి వరకు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి మార్క్స్ తగ్గాయి అనమాట, 7 అలాగా. చిన్న టెస్ట్ అప్పుడు తగ్గినప్పుడు కూడా బాధపడకు, ఏం కాదు, మళ్ళీ ట్రై చేయి, కీప్ ఆన్ ట్రయింగ్, వస్తాయి అని చెప్పేటోళ్ళు. తర్వాత స్కూల్లో కూడా టీచర్స్ కూడా అలానే ఉండేటోళ్ళు అనమాట. మార్క్స్ తగ్గినప్పుడు బాధపడడానికి అవసరం లేదు, ఇంప్రూవ్ అవుతూ ఉంటే బెటర్ అవ్వచ్చు అని చెప్పేటోళ్ళు. అంటే ఇప్పుడు మనం స్కూల్ డేస్లో లైఫ్ వేరే ఉంటుంది, కాలేజ్ లైఫ్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తున్నావు, సో ఎట్లా అనిపిస్తుంది? ఫీల్ ఎట్లా? ఆనెస్ట్లీ ఇక్కడ 10 years ఉన్నందుకు కొంచెం అలా బాధగా అనిపిస్తుంటుంది, ఎందుకంటే ఇక్కడనే పెరిగినట్టు అలా అనిపించేది అనమాట. కానీ కాలేజ్కి వెళ్తుంటే ఒక న్యూ ఫీలింగ్, అలా న్యూ లైఫ్ స్టార్ట్ చేసినట్టు అలా అనిపిస్తుంది. బట్ ఐ రియల్లీ మిస్ ది స్కూల్ అలాట్. అంటే స్కూల్ స్ట్రిక్ట్గా ఉంటుందా లేకపోతే నార్మల్గా ఫ్రీగా ఉంటారా? అంటే ఏమన్నా మిస్టేక్స్ చేసినా టీచర్స్ కొట్టడం కానీ లేకపోతే అల్లరి చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? టీచర్స్ నాట్ ఎట్ ఆల్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చిన్న మెసేజెస్ అలా ఉంటారు, కానీ అసలు కొట్టరు, మోస్ట్లీ కొట్టరు. ఓన్లీ నెమ్మదిగా చెప్తారు, అర్థమయ్యేటట్టే చెప్తారు, కొట్టడం అలా ఏమి ఉండదు. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ.
విన్నారు కదండి, వాళ్ళ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎంత హ్యాపీనెస్తో మనతో పాటు మాటల్లో ఎంత మంచిగా పంచుకున్నారో. సో మరొకసారి జీ హై స్కూల్కి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. కెమెరామెన్ రాజుతో రాణి నాయుడు, SV6 న్యూస్.